మా అమ్మమ్మకు అన్నం ఇస్తున్నా, ఇద్దరం కలిసి తింటాం. ఎలా ఉందమ్మమ్మ? దీన్ని నెంబట్టే గంగలక్ష్మికి వేస్తుంటే తను చిక్కుడుగాయలు కోస్తుంది. రేపటికి కొద్దిసేపటికి చిక్కుడుగాయలు చించుతున్నారు నిఖిలును గంగలక్ష్మి. నేను కూడా హెల్ప్ చేసిన కొద్దిసేపు. తర్వాత మా అమ్మమ్మకు నీళ్ళు తొలియాలని, మా అమ్మమ్మకు నీళ్ళు తొలియడానికి అమ్మమ్మ నీళ్ళు తొలియని అడిగితే ఏమంటుందో చూడండి. తొలినా తొలిచుకుంటావా? ఇలా పెడతానా? తొలిచుకో. తానం మంచిగాడు, తానం మంచిగాడని మా ఇంటి ముందు ఉండేస్తుంటే గడ్డి. ఈ గడ్డే వాళ్ళది మా ఇంటి ముందు పడ్డది గడ్డి మూట. మోపిచ్చిపోయింది ఈ మోపు నేనేం చేయ ఎట్లున్నా పెంచుకుంటూ ఆకిలికి ఎంత రోతున్నది. గడ్డిని మొత్తం క్లీన్ చేసి పారేసిన తర్వాత తాత చూడండి అని 100 రూపాయలు అడుగుతాడు. ఎడ్లుంటే కమ్మ తిని ఈ గడ్డిని. మేకలకే కోసిల్లా? ఆహా, ఉపేంద్ర ఆట. తాతకు 100 రూపాయలు బదిలీ ఇవ్వమని అన్నాడు. సరే తాత ఇవ్వకుండా మరి డబ్బులని ఇస్తున్నా. తాత ఇగో 100 రూపాయలు చూసుకో. 100 ఉన్నాయా? 20లో 5 ఇచ్చిన. పైసలు ఇచ్చినావు పట్టుకపోతానా? ఎటు కూర సామానా మొత్తం సాట్లు ఎత్తుతావానే? నేను కోళ్ళకు బియ్యం వేస్తుంటే నిఖిల్ చూడండి ఏం చేస్తాడు. నిఖిల్ వేస్తున్నాడు, నేను వేస్తున్నానని. గంగలక్ష్మి చిక్కుడు పొట్టు పారేసిన తర్వాత, చిక్కుడు నారు పారేసిన తర్వాత మా అమ్మమ్మకి ఏదో పెట్టినాగా? సరుపు పెట్టిన. ఎందుకు? తల స్నానం చేస్తా, సరుపు పెట్టమంటే పెట్టిన. ఇంత అమ్మద్దా. ఈ 10 రూపాయలు ఏం చేస్తావు నువ్వు? ఏమైనా కొనుక్కుంటుంది బిస్కెట్లకి? ఆహా, 10 రూపాయలు బిస్కెట్లు కొనుక్కుంటే ఒక 10 రూపాయలు ఇవ్వంటే ఇచ్చిన. పోయింది.